తీసుకొచ్చిన సార్ జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసిన మేము దీన్ని ఏదైతే మేనిఫెస్టో సూపర్ 6 దానికి మేము లింక్ చేయట్లేదు సార్. దీన్ని సపరేట్ గా పేరు పెట్టుకొని మా సూపర్ 6 మా కాకుండా ఎన్డీఏ మేనిఫెస్టోలో పెట్టుకొని మేము ముందుకెళ్ళడం జరుగుతుంది సార్. దీన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారు సార్. వైసీపీ కూడా పెద్ద మనసుతో దీన్ని స్వాగతించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే 2 ఎగ్జాంపుల్ చెప్తాను సార్. లైక్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఒక కుటుంబంలో ఉన్న ఒక పాప వచ్చి ఒక పెద్దలు తీసుకొస్తే, సార్ నేను మీ పార్టీ కార్యకర్తను సార్, నేను మా పరిస్థితి ఉంది సార్, మా బిడ్డకి బాగలేదు సార్, క్యాన్సర్ ఇది ఉంది సార్, మాకు కొద్దిగా హెల్ప్ చేయండి సార్ అంటే వైసీపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే మనం గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత చేద్దామమ్మా అని చెప్పడం జరిగింది సార్. అంటే గవర్నమెంట్ వచ్చిన దాకా ఆ క్యాన్సర్ వ్యాధి పెరగకుండా అలాగే ఉంటుంది సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 1000 కోట్లు సంపాదించారు కదా, అది చంద్రబాబు నాయుడు గారు పిలుపోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు పిలుపోలేదు. అంటే మా యొక్క ఎన్డీఏ అధినేత మోడీ గారి పిలుపు అని కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ ఊర్లో ఒక కుటుంబానికి కానీ, ఒక మండలానికి కానీ, ఒక నియోజకవర్గానికి కానీ ఆయనకున్న డబ్బులకి ఆయన దత్త తీసుకోవచ్చు కదా సార్. ఎందుకు దత్త తీసుకోవట్లా, ఎందుకు ముందుకు రావట్లా, అది కదా చెప్పాల్సింది సార్. మీకు గుర్తుందో లేదు సార్, ఒక ఐటీ జైలు దగ్గరికి ఒక వ్యక్తిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అందులో ఒక పాప జగన్మోహన్ రెడ్డి కలవడానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేపర్లో కానీ ఛానల్లో కానీ ఏం చెప్తున్నారు, అమ్మఒడి రాలేదు, మేము చదువుకోలేకపోతున్నాం, అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుందని చెప్పి ఒక పాప వచ్చిందట సార్. మరి సరే మేము సూపర్ 6 అమలు చేయట్లేదు మీరు అన్నారు కదా, ఒక పాప మీ దగ్గరికి చదువుకోవడానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాపకి సహాయం చేద్దామని కూడా లేదు సార్. మరి స్టిల్ ఇప్పటికీ అమ్మా నెల్లూరు జిల్లాలో ఒక మహిళ ఏదో కిట్కోయి లోపలికి వెళ్తే చంద్రబాబు గారు ఒక మహిళ మా పిల్లోడు డిగ్రీ పాస్ అయ్యాడు ఉద్యోగం ఇప్పించున్నాయి అంటే కలెక్టర్ గారు ఆయనకు ఒక ఆటో లోన్ ఇప్పించి పంపించమన్నాడు. అది మీ బాపత. ఎందుకు నువ్వు నాగార్జున గారు విజయ్ గారు నాగార్జున గారు ఒక్క నిమిషం. అలా కాదు రామారావు గారు ఒక్క నిమిషం. రామారావు గారు కాదండి, అట్లా కాదు, జాయిన్ అవ్వమని సలహా ఇస్తావే అసలు అక్కడ వెబ్సైట్ గురించి నీకు అసలు ఏముంది, యొక్క అంశం ఏంటి, P4 యొక్క లక్ష్యం ఏంటి, ఈరోజు చేస్తున్నది ఏంటి, జరిగింది ఏంటి, జరగండి ఏంటి చెప్పు.